వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు హిందూపూరు పెద్దిరెడ్డిపల్లిలో విశ్వనాథ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. బాలాజీ లేఅవుట్ అండి. ఇది ఉత్తరం రోడ్డు ఉన్న స్థలం అండి. ఇది మొత్తం ఇంజనీర్ ప్లాను. నేను ఇక్కడికి విజిట్కి వచ్చినాను. ఇది ఏమైందంటే దక్షిణంలో వచ్చి ఒక 4 అడుగులు ఖాళీ స్థలం ఉందండి. ఉత్తరంలో మొత్తం మన స్థలం ఉండేదంతా టాప్ వేసేసినారు. వీళ్ళ ఉండేది మెట్లు వాయువ్యంలో ఇది వేసినారు. ఇక్కడ చూడండి, ఈశాన్యంలో. ఆగ్నేయంలో టాప్ లేదండి. ఇది ఖాళీ స్థలము అంతా ఉంది. ఈశాన్యంలో ఇది టాప్ ముందుకు వచ్చింది. ఈశాన్యం పెంచినారనమాట. ఈశాన్యం పెంచితే మంచిదని చెప్పి బాల్కనీ ముందుకు వచ్చింది. చూడండి, ఇది తీసామని చెప్పినాను. ఈ తూర్పులో కాంపౌండ్ లేదు. ఆ ఇంటికి కామన్ స్థలం అండి. ఇది వీళ్ళది వచ్చేసి దాదాపు ఒక 2 అడుగులు వస్తుంది. వెనక పక్క 2 అడుగులు ఖాళీ ఉంది. ఇది తీసేసి టాపు ఇది కాంపౌండ్ వేసుకోమని చెప్పినాను. అక్కడైతే 4 అడుగులు ఖాళీ ఉంది. అది తగ్గించేసి ఇది వచ్చేసి ఇక్కడ వరకు వీళ్ళ స్థలం ఉందంట. ఇది దాదాపు 1.5 అడుగు వస్తుంది. ఆ 1.5 అడుగు దక్షిణంలో కూడా కాంపౌండ్ వేయమని చెప్పినాను. ఇప్పుడు మనం ఇంటి లోపలికి పోదామండి. ఉత్తర ఈశాన్యం ద్వారం ఇది. ఇంటి లోపలికి పోతే ఈ పూజ గది వచ్చి ఉత్తరానికి పెట్టుకున్నారండి. ఇది పెట్టచ్చు, ఏం తప్పేం లేదు. ఉత్తరంకి పూజ గది పెట్టచ్చు. కానీ ఇది ఉత్తరం బరువు అయ్యి ఇప్పుడు అక్కడ అది చూడండి, ఈ ప్యాసేజ్ ఇంటి ఇది బెడ్రూమ్ గోడ అండి. ఇది ఈ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగింది. లోపల నుంచి టాయిలెట్ పెట్టుకున్నారు ఇంటి లోపల నుంచి. అంటే ఈ బెడ్రూమ్ స్క్వేర్ లేకోకుండా బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగింది, అంటే టాయిలెట్ అనమాట. ఇది ఒకసారి లోపల చూద్దాం రండి. ఇది కామన్ టాయిలెట్. ఇది అటాచ్ టాయిలెట్ అని చెప్పి పెట్టినారు. ఇది వచ్చేసి ఇక్కడికే ఉంది టాయిలెట్. అప్పుడు ఈ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగింది. ఇక్కడ ఖాళీ స్థలము అనేది ఇది ఎక్కువైంది. ఆ పూజ గది పెట్టినందువల్ల ఈశాన్యంలో ఖాళీ స్థలం తక్కువైంది. నేనేం చెప్పినానంటే ఈ పార ఇది తీసుకొనేసి ఇది ఒక ఆర్చ్ చేయమని చెప్పినానండి. పైన ఆర్చ్ చేస్తే ఇది స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ వచ్చి ఈ హాల్ ఇట్లే ఉంటుంది. ఇది ఒక ఆర్చ్ చేస్తే వుడ్ వర్క్తో ఇది సరిపోతుందండి. ఉత్తరంలో ఆ పూజ గది ఉన్నా నష్టమేం లేదు. ఇంటి చుట్టూరా కాంపౌండ్ చేసుకోమని చెప్పినాను. అంటే దక్షిణంలో కంటే ఉత్తరంలో ఒక 2 ఇంచుల 3 ఇంచుల ఖాళీ స్థలం ఎక్కువ వచ్చే విధంగా, పడమర కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ వచ్చే విధంగా అది టాప్ బాల్కనీ వచ్చి ఈశాన్యం పెంచినారండి. అది తీసేమని చెప్పినాను. తీసేసి కాంపౌండ్ చేయమని చెప్పినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.